హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఏంటంటే మన ఐఫోన్ 17 తీసుకున్నాము. ఏంటంటే అక్కడ మనకు టైం దొరకలే ఆ మూవీ మనం చేసేందుకు. ఎందుకంటే ఇవాళ ఏంటంటే దాని బాక్సింగ్ చేయడానికి టైం దొరకలే. అక్కడనే బాక్సింగ్ చేసినాము, ఓపెన్ చేసినాము. మీ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అలా కొన్ని అయితే మీ అందరికీ చూపిస్తేందుకు అయితే నీకు ఎలా ఫ్యూచర్స్ ఉన్నాయి ఏందన్నట్టు మీ అందరికి ఆడియన్స్కు మీకు రేట్ విషయంలో, దాని క్వాలిటీ విషయంలో అన్ని విషయాలు మీకు లాస్ట్ దాకా మీకు లాస్ట్ చెప్తాను మీ అందరికీ. ఈ వీడియో మన అందరూ ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే ఐఫోన్ 17 మనం తీసుకొచ్చిన మొబైల్ అంటే మీకు చూపిస్తేందుకు నేను ఇలా మనము తీసుకొచ్చిన మొబైల్ నేను తీసుకున్నా ఐఫోన్ 17 మీకు చూపిస్తున్నా. ఇది ఐఫోన్ 17 చూడండి. ఈ మొబైల్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంది అన్నట్టు మీకు చూపిస్తేందుకు, సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, దీని ఎంత మెగా పిక్చరు మనకు ఏంది అన్నట్టు ఇవన్నీ మీకు చూపిస్తేందుకు ఇప్పుడు ఐడియా నేను తీసుకొచ్చిన. ఈ ఐడియా మీకు ఏంటంటే ఇప్పుడు నేను మొబైల్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు లాక్ ఉంది, మొబైల్ ఓపెన్ చేస్తా. ఓకేనా? మీకు ఫీచర్స్ ఏముంటాయంటే ఇలా సెట్టింగ్లో ఫీచర్స్. నెక్స్ట్ ఇలా మనం సెట్టింగ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను సెట్టింగ్లోకి వెళ్ళినా. ఇక్కడ లాస్ట్లో మనకు అబౌట్ సెక్షన్ ఇక్కడ ఉందా, ఇక్కడ సెక్షన్ అని చూపిస్తాను మీకు. సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి, ఇలా మనం అన్నీ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయా, ఇక్కడ చూడండి. ఐఫోన్ ఇవన్నీ ఇవి ఉందా, ఇక్కడ ఐఫోన్ వాడుందా, ఇక్కడ డీటెయిల్స్ ఇవి ఉందా, ఇవన్నీ మనకు చూసుకోవచ్చు. ఏముంది అన్నట్టు ఇక్కడ సెట్టింగ్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇది దీని కెపాసిటీ ఎలా ఉందన్నట్టు మీకు చూపిస్తా. ఇదేంటంటే ఇక్కడ కెపాసిటీ చూపిస్తాను, ఇంకా చూపిస్తా మీకు ఎలా ఉందో. ఇది చూసారా ఐఫోన్ది అన్నట్టు మనతో క్వాలిటీ ఎలా ఉంది, ఇది ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే ఈ సైడ్ బటన్ ఎక్కువ. ఇప్పుడు ఫస్ట్ లెక్క ఇది సైడ్ బటన్ ఇచ్చారు, ఇది ఇలా 3 బటన్స్ ఉన్నాయి. అంటే దీనికి వచ్చిన ఫీచర్లు ఫస్ట్ ఉన్న ఫీచర్కు దీనికి ఉన్న బాగా తేడా ఉంటుంది. ఇక్కడ 3 ఫీచర్లు ఇక్కడ బటన్ ఇచ్చిండు, ఇక్కడ ఇంకో బటన్ ఇచ్చిండు. ఇక్కడ ఇది మనం ఆన్ చేసుకోవచ్చు ఈ సైడ్ బట్టి. ఇది కూడా సౌండ్ చేసి ఈ రెండు దాంట్లో ఉన్న ఫీచర్కు ఉన్న దీంట్లో ఉన్న ఫీచర్కు బాగా ఐఫోన్ 60కి, ఐఫోన్ 40కి, ఐఫోన్ 15కు, 15, 14 ఇవన్నీ ఫీచర్ల కంటే దీనికి ఫీచర్లా ఎక్కువ ఉంది. దీనికి ఇంత రేట్ ఉంది. దీనికి పెట్టిన మన రేటుకు అంటే ఇలా 3 తీర్లా ఉన్నాయి ఐఫోన్లా. అంటే ర్యామ్ను బట్టి 256 GB ఉంది, 1 GB ఉంది, 1 TB ఉంది. ఇలా అన్నీ అంటే దీన్ని బట్టి రేట్ బట్టి ఉంటుంది. ఈ రేట్ అయితే ఇప్పుడు మనకు దుబాయ్లో రేట్ అంటే 5,100 రూపాయలు మనకు ఇక్కడ దుబాయ్లో. మనం తీసుకున్నాం ఇది మొబైల్. ఈ మొబైల్ అయితే క్వాలిటీ అయితే మస్తు ఉంది. ఇక్కడ ఫ్యూచర్ కూడా ఈ కెమెరా క్వాలిటీ కూడా సూపర్ ఉంది. మీరు ఎవరైనా తీసుకుంటే స్టోర్కి వెళ్ళి తీసుకెళ్ళచ్చు. మేము తీసుకున్న స్టోర్కి వెళ్ళి ఆ స్టోర్ వీడియో అయితే మేము పెట్టలేదు, కొంచెం బిజీల వల్ల మేము పోలేదు. ఇవన్నీ సెట్టింగ్స్ ఇవన్నీ మొత్తం ఇలా ఏమేమి ఆన్ చేసిన యాప్స్ ఏమేమి పెట్టినా ఇవన్నీ అయితే మీకు చూపిస్తున్నా. కెమెరా క్వాలిటీగా చూపించిన మీకు కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందో. కెమెరా జూమ్ కూడా చేసుకోవచ్చు. జూమ్ కూడా మనకి ఏం కాదు, జూమ్ కూడా అవుట్ కాదు, జూమ్ కూడా ఇలా అవుట్ కాదు. ఎంత క్వాలిటీ ఉందో చూపించిన మీకు, ఎంత ఉందో ఏంది అన్నట్టు ఇవన్నీ రకాలుగా మీకు చూపిస్తేందుకు ప్రయత్నించిన. అర్థమైందా? ఇది మీకు చూపించిన. ఇక్కడ చూడండి సెట్టింగ్ ఐఫోన్ 17 ఇది మొబైల్ ఉందా, ఇక్కడ మొబైల్కు నేను చూపించినది. ఇది చూడండి సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో. మనం సెట్టింగ్స్ ఇవన్నీ మనం చూస్తున్నామా. 250 GB ఇది మొబైలు. ఇది అన్ని సిస్టంలా ఇది చూడండి మొత్తం నేను ఇలా చూపిస్తున్నా మొబైల్లో. ఇక్కడ ఏంటంటే మనము ఈ అబౌట్ సెక్షన్లో ఎప్పుడు వచ్చింది వర్షన్ చెప్పన్నా, ఈ వర్షన్ కూడా చెప్తున్నా. 30 తారీఖు 11/2000 ఇది అప్డేట్ అయిపోయింది మొబైల్. వచ్చిన మొబైల్ ఇది మనం తీసుకున్న 2 days అవుతుంది. ఇక్కడ మనము ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పోతే మనము ఇలా ఏంటంటే ఇక్కడ కెమెరా క్వాలిటీ మంచిగానే ఉంది చూడండి. కెమెరా క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ మనం చూద్దాం. చూడండి ఎట్లా ఉందో, ఎంత దూరం మనము కెమెరా కూడా జూమ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎంత మంచి చూడండి, మనం స్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అంటే ఇక్కడ వీడియో ఉంటుంది చూసినావా, ఇక్కడ వీడియో కూడా ఎంత క్లియర్ ఉంది చూడండి. ఈ వీడియో కూడా మస్తు ఫీచర్ ఉంది చూస్తున్నామా. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది చూసినా, ఇది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్లో మనకు ఎలా ఉంటుంది అంటే ఇది సైడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ టూ బటన్స్ ఉంటుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈ బటన్ కూడా ఇలా ఇస్తారు. ఈ బటన్ కూడా ఇచ్చింది. అంటే
దీని 3 కెమెరాలు ఉంటాయి. ఇక్కడ 3 కెమెరాలు ఉంటాయి, లైట్ ఉంటుంది, ఇక్కడ అన్ని షైనింగ్ అయితే మస్తు ఉంటుంది దీనికి. ఇక్కడ యాప్స్ కూడా కొన్ని డౌన్లోడ్ చేసిన. ఇది ఇంకా మనకు కొత్త మంచిగా ఉంది ఫీచర్. ఇంకా నేను మొత్తం ఎంత యూజ్ చేసినో అది మీకు చూపిస్తా. నేను ఒక సెక్షన్లో అబౌట్ సెక్షన్లకు అయితే మీకు తీసుకెళ్తున్నా. ఇక్కడ ఉందా, ఇక్కడ ఇళ్ళకి వెళ్ళినా నేను ఎంత యూజ్ చేసినా కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంత మనము యూజ్ చేసినాము ఏంది అవన్నీ ఇక్కడ మనకు ఆ లెవెల్లో చూపిస్తుంది. అన్ని రకాలుగా సిమ్ కూడా ఇలా ఇక్కడ ఏంది ఈ దీని నంబర్ ఏందా ఇదంతా అన్నీ ఇక్కడ మీకు చూపించింది. ఇక్కడ పబ్జీ కూడా గేమ్ ఆడుకోవచ్చు, ఇక్కడ యూట్యూబ్ ఉంది, అన్నీ ఇక్కడ వైఫై కూడా. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ నడుస్తుందో చూడండి, ఎంత స్పీడు. సపోజ్ మన ఫోటో మనం తీసుకుందాం. ఒకవేళ నా ఫోటో తీసుకుందాం, చూపిస్తా మీకు ఫోటో ఎలా క్వాలిటీ ఉంటుందో. నా ఫోటో తీసుకుంటా చూడండి. ఇక్కడ నా ఫోటో తీసుకున్నా, ఇది నా ఫోటో కదా, ఎంత క్లియర్ ఉంటుందో. ఇది జూమ్ చేద్దాం మనం. జూమ్ చేస్తే ఎలా ఉంది చూడండి, ఈ జూమ్ పలుగుతనలేదు చూడు, ఎంత మంచి క్వాలిటీ ఉంది. ఈ క్వాలిటీ మీరు చూసారు కదా, అంటే వీడియో కూడా అంత క్వాలిటీ ఉంది. ఈ వీడియో కూడా ఇంత చూడండి, నేను ఎంత వీడియో ఇస్తున్నా చూడండి. ఈ క్వాలిటీ చూడండి ఎంత మంచిగా ఉందో. అంటే ఐఫోన్ బ్రాండ్ మొబైల్ కదా, ఐఫోన్ బ్రాండ్ మొబైల్కి ఇలా ఇంత మంచిగా ఉంటుంది, అర్థమైందా? ఇంత మంచి సపోర్ట్ ఉంటుంది, ఇంత మంచిగా ఉంటుంది. ఇదంతా మనము వీడియో తీసిన అంటే ఇట్లా మనము చూసుకోవచ్చు. ఇది మన ఐఫోన్ మొత్తము బ్రాండ్ కంపెనీకా ఇది విషయం, ఇది అర్థమైందా? ఇట్లా మనం తీసినాము, ఇట్లా మంచిగా ఉంటుంది చూడండి. ఇట్లా ఫీచర్స్ అయితే మంచిగా ఉన్నది. నేను మొత్తం వీడియో చూసిన, దాని క్వాలిటీ చూసిన, అన్ని రకాలు చూసిన, మంచిగా ఉంది. మన ఇంటికాడ రేట్ అయితే మినిమమ్ 1,50,000 దాకా ఉంది రేటు. మంచిగా దీని క్వాలిటీ, మెగా పిక్చరు అన్ని అంటే ఇలా 2 రకాలు ఉంటాయి మొబైల్లో. ఈ 3 రకాలు మొత్తం 250 GB ఒకటి, ఇంకోటి 128 GB, ఇంకోటి 1 TB. ఈ 3 ఫీచర్లు. ఈ అలగ్ టైప్స్లో వైట్ లైట్ ఉంది, బ్లాక్లో ఉంది అండ్ రెడ్లో ఉంది ఈ ఫీచరు. దీనికి సైడ్ బటన్సే ఇటు ఇచ్చిర్రు, ఎక్కువ సైడ్ బటన్స్ దీని ఫీచరు. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా అవి చూపించిన. ఇంకోటి ఇది నాకైతే తీసుకున్న ఎక్సైట్మెంట్లో అయితే మంచిగా ఉంది. మీరు కూడా చూడుర్రి, ట్రై చేయండి, కష్టపడి మంచిగా తీసుకోర్రి. కెమెరా క్వాలిటీ బాగుంది, వీడియో మంచిగా ఉంది, అన్ని రకాలుగా మంచిగా ఉందని కోరుతూ మీ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నా వీడియోలు ఫుల్ వీడియో చూసుకుంటా, నన్ను సపోర్ట్ చేసుకుంటా, ఎప్పుడు నన్ను ఆదరించాలని కోరుతూ మీ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి.